నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని వన్నెల్బి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వన్నెల్బి గ్రామంలో ఎడ్ల బండి నడిపి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నాయని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోదీ గుజరాత్ లో 12 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం కేసీఆర్ కట్టినట్లు చెక్ డ్యాంలు కట్టారా, రైతు బంధు ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ ఒక పార్టీ నాయకుడిగా కాదు నా ఉద్దేశంలో. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకే తండ్రి, పాపం మొత్తం తెలంగాణకే. ఈ ఊరు ఆ ఊరు, ఈ కులం ఆ కులం ఏం సంబంధం లేకుండా కార్యక్రమాలు తీసుకుంటున్న వ్యక్తి కేసీఆర్. ప్రశాంత్ రెడ్డిని విమర్శించవచ్చు, కానీ కేసీఆర్ విమర్శించే ఒక్క కారణం కాంగ్రెస్ పార్టీ ఆయనకు రైతు బంధు వస్తలేదా, రైతు బీమా వస్తలేదా, వరదకాలం నీళ్లు వాడుకుంటలేదా, కరెంటు వస్తలేదా, పోనీ ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయా, ఇంతకుముందు ఉన్నాయా, ఇప్పుడు ఈయన కొత్తగా చేసింది అంటానికి ఇవన్నీ కూడా కేసీఆర్ కొత్తగా తెచ్చినాయి కదా.